హలో అండి అందరికీ. లాస్ట్ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కంపల్సరీగా ఇదైతే బొంబాయి రవ్వ అనుకుంటారు. అవునా? కానీ కాదు. ఇది బియ్యంతో చేసిన రవ్వ అనమాట. బియ్యం రవ్వతో అయినా, ఉప్మా రవ్వతో అయినా ఒకటే ప్రాసెస్ ఉప్మా చేయడం. ఉప్మా వచ్చిన వాళ్ళకి మళ్ళీ నేను చెప్పాలా అండి ఉప్మా ఎలా చేయాలో అని? సేమ్ బియ్యంతో చేసినా అంతే, మామూలు ఉప్మా రవ్వతో చేసినా అంతే. ఒకటే ప్రాసెస్ అనమాట. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని, ఉప్మాలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసేయాలి. అంటే ఇవి కూడా చెప్పాలా? మీకు తెలుసు అనుకుంటా. అవే మొత్తం వేసేసేయాలి. మొత్తం వేసేసాక గమ్ముకుంటే సరిపోదు, మాడిపోయిద్ది. అందుకే గంట పెట్టి కలపెట్టాలి. ఆ తర్వాత ప్లేట్ వేస్తే ఒక 5 మినిట్స్ తర్వాత అయ్యే బాగా డ్రై రోస్ట్ అవుతాయి. ఆ తర్వాత ఒక గ్లాస్ బియ్యం పిండేసేయాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు అంటే వాటర్ పోయాలి. పోసాక కట్టలు కట్టకుండా బాగా తిప్పాలి. వాటర్ పోసుకున్నాకే ఉప్పు వేయాలి. మళ్ళీ ఉప్మా అయిపోయినాక ఉప్పు వేస్తానంటే కుదరదు. ఉప్పు మాత్రం చూసేసుకోండి. నేనైతే ఎక్కువ వేసానందుకు మా అమ్మ బాగానే తిట్టింది. అంతే, ప్లేట్ పెట్టేసుకొని బాగా మగ్గనిస్తే పొళ్ళు పొళ్ళుగా అవుతుంది. లేదు మేము కొంచెం జారుగా తినేవాళ్ళు అనుకుంటే ఇంకో గ్లాస్ ఎక్కువ పోసుకోండి, తప్పేం లేదు. మీరైతే సబ్స్క్రైబ్